హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బ్రెడ్తో ఇన్స్టంట్గా స్నాక్స్ చేస్తున్నాను చూడండి. దానికోసం అయితే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక టమాటా అండి సన్నగా తరుక్కోవాలి. ఇది మరీ పెద్దగా ఉండొద్దు ముక్కలైతే. వీటన్నింటినీ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాక సైడ్కి పెట్టేసుకొని ఒక 6 బ్రెడ్ పీస్లను అయితే తీసుకొని ఇలా చివర్లు ఉంటాయి కదా బ్రౌన్ కలర్లో, అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్ని ముక్కలని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్లను అయితే 4 పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో ఆ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ టమాటాను కూడా వేసేసుకొని మరొకసారి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత కొంచెం కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.